Hi guys, welcome back to my channel. ఫ్యామిలీ అంతా కలిసి శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 2 ఇయర్స్ అవుతుంది మేము ఆ టెంపుల్కి వెళ్ళక. సో ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. టైం వచ్చి 2 o'clock అయింది. అండ్ హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి 220 కిలోమీటర్స్. మ్యాక్సిమం 5 hours అయితే జర్నీ పడుతుంది. ఎక్కడ ఆగకుండా వెళ్ళినట్టయితే 4.5 hours వెళ్ళిపోవచ్చు. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ అంటే అంతా రెడీ ప్రిపేర్ చేసుకునే వెళ్ళామన్నమాట. బయట తిందాం అన్నట్టు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మా బేబీ చూసారా ట్రావెలింగ్ టైంలో ఫేస్ అంతా ఇలానే పెట్టుకుంటుందనమాట. అంటే ఏదో అయిపోతుంది అనుకుంటది. అసలు అర్థం కాదు ఎందుకలా ఉంటుందో. ఎంత మాట్లాడించినా కానీ అసలు నవ్వను కూడా నవ్వడం లేదు. అలానే చూస్తుంది. అండ్ గాలి అంటే ఏసీ ఆన్ ఉంటుంది కదా! బేబీకి కోల్డ్ అయితుందని చెప్పి నేను ఇయర్స్‌కి అది పెట్టాను. అయినా గానీ ఏం సపోర్ట్ లేకుండా అలానే కూర్చొనుంది. అండ్ జర్నీ టైమ్ ఎలా అయినా నాకైతే ఫుల్ నిద్రొస్తుంది. కాకపోతే ఇప్పుడు వీడియో తీయాలి కదా! అందుకని చెప్పి నేను జర్నీలో అస్సలు పడుకోలేదనమాట. లేదంటే ఇలా కారెక్కగానే అలా నిద్రొచ్చేస్తుంది నాకు. శ్రీశైలం వెళ్ళక 2 ఇయర్స్ అవుతుంది. సో, నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మొక్కుకొనొచ్చా అనమాట. నాకు పాపన్న, బాబన్న పుడితే వాళ్ళు 1 ఇయర్ అప్పుడొచ్చి తులాభారం ఏపిచ్చుకుంటా అని చెప్పి మొక్కుకున్నాను. సో, మా బేబీకి 1 ఇయర్ కంప్లీట్ అయ్యింది. అందుకని దర్శనం కోసం వెళ్తున్నాము. అలానే మొక్కుని తీర్చుకోవాలని చెప్పి వెళ్తున్నామనమాట. మా హస్బెండ్‌ని లంచ్ చేద్దాం ఆపమని చెప్తే 50 కిలోమీటర్స్ దాటినప్పటి నుంచి చెప్తున్నాము. 100 కిలోమీటర్స్ దాటాక ఈ ప్లేస్‌కొచ్చి ఆపారనమాట. సో, ఇక్కడ లంచ్‌ని ఫినిష్ చేసుకున్నాం మేము. అండ్ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అమ్మని ఎక్కడికొచ్చావు నువ్వు? ఇటు చూడు. ఇక్కడ 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 అమ్మో బటర్ఫ్లై బటర్ఫ్లై రువాన్షి బటర్ఫ్లై అది. సో మేము స్టార్ట్ అయ్యి 2 hours అయిందనమాట. మైసగండి ఇంకా కల్వకుర్తి అన్నీ కూడా దాటేసాము. అంటే 100 కిలోమీటర్స్ వరకు దాటాము. ఇంకా 130 కిలోమీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ లంచ్ చేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ ఆగామన్నమాట. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా 130 కిలోమీటర్స్ ఉందన్నమాట మా జర్నీ. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడా కూడా ఆగలేదు. ఎందుకంటే మళ్ళీ చెక్ పోస్ట్ క్లోజ్ చేసేస్తారు. అయినా నేను రీసెంట్‌గా విన్నా అనమాట. శ్రీశైలం ఫారెస్ట్‌లో టైగర్స్ అన్నీ బయటకు వచ్చాయి అని చెప్పి. సో, అది కూడా కొంచెం భయంగా ఉంటుంది కదా! అందుకని త్వరగా వెళ్ళిపోవాలి అని అయితే అనుకున్నాము. చెక్ పోస్ట్ వచ్చి 8:00కి క్లోజ్ అవుతుందంట. సో, అప్పటి వరకు మేము అక్కడికి రీచ్ అయిపోవాలి. సో, ఎక్కడా కూడా మేము ఆగలేదు. వెళ్ళే దారిలో ఎక్కువగా మంకీస్ కనిపిచ్చాయి. మా పాప చాలా వింతగా చూస్తుంది. మంకీస్‌కి ఫీడ్ చేయొద్దు అని చెప్పి చాలా బోర్డ్స్ పెట్టారు గానీ, కాకపోతే అవి అయితే చాలా ఆకలితోటి ఉన్నాయి. వాటికి పెట్టకుండా వెళ్ళబుద్ధి కాలేదనమాట. అండ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్‌లోకి ఎంటర్ అయిపోయాము. టైం 5:30 అయింది. ఇక్కడి నుంచి అంతా కూడా ఫారెస్టే ఉంటుంది. అండ్ ఊర్లో అయితే ఏం కనిపియవు. అంతా ఫారెస్ట్‌లో ఏమన్నా కనిపిస్తాయా అని చూస్తూ ఉన్నాము. యాక్చువల్లీ మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చామని చెప్పా కదా! అప్పుడైతే మాకు పీకాక్ కనిపించినియి. అలానే డీర్స్ కూడా కనిపించినియి అనమాట. అండ్ పీకాక్ అయితే చాలా మంచిగా ఓపెన్ చేసి కనిపించింది. అండ్ అదైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఏమైనా కనిపిస్తాయా అని చెప్పి
చాలా చూసాం గానీ ఏం కనిపియలేదు. మంకీస్ మాత్రమే కనిపించాయి. 6:00 అయింది. కాకపోతే పైన అంతా కూడా మంచు పట్టేసింది. అంటే ఫారెస్ట్ కదా! అందుకని అలా ఉందో ఏమో! మాకు ముందు రోడ్ కూడా కనిపియట్లేదనమాట. మీరు కెమెరాలో చూస్తున్నారు కదా! అంత దూరం నుంచి అయితే ఏదో మొత్తం మంచుతో కప్పేసినట్టు అయింది. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ టైం అయితే 6:00 అవుతుంది. ఇంకా బాగా చీకటి కూడా పడలేదు. మొత్తం మబ్బు అలానే అంతా కూడా మంచు పట్టినట్టే అయింది ఫారెస్ట్ అంతా కూడా. అమ్మో బిస్కెట్స్ తింటున్నారు అవి. ఆగాలతో ఉన్నాయి అవి. 30 ప్యాకెట్ హాయ్ రువాంశి. హాయ్ హాయ్. ఇక్కడ టైగర్ సఫారీ ఉంది. మేము ఎప్పుడు అయితే వెళ్ళి ట్రై చేయలేదు. కాకపోతే చాలా దగ్గర వరకు అయితే తీసుకెళ్తారంట. విన్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ ఈ ఫారెస్ట్ మొత్తమే 70 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట. అంటే చెక్ పోస్ట్ నుంచి మనం డ్యామ్ శ్రీశైలం పైన కొండ వరకు 78 కిలోమీటర్స్ ఉంది. ఈ ఫారెస్ట్ మాత్రం ఓన్లీ 50 కిలోమీటర్స్ వరకు ఉంది. 1 అవర్ మ్యాక్సిమం, 1 అవర్ 15 మినిట్స్, 1 అవర్ వరకు టైం పడుతుంది. అంటే మనం ఎక్కడ కూడా ఆగకుండా వచ్చినట్టయితే. సో మేమైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఏం లేదు, ముంగట కూడా ఆగొచ్చు. వాటర్ వేపర్ అంతా ఇక్కడికి పడుతుంది మొత్తం. ఎంత హైట్ కి లేస్తున్నాయి వాటర్. ఏదో మొత్తం చేతులు అంతా పచ్చిగా అవుతున్నాయి. వర్షం పడుతున్నట్టే అవుతుంది. ఓహో, ఇక్కడ తీసేస్తున్నారే. ఇదో ఇక్కడ పక్కకు బానే ఉంది. ఇక్కడ ఆపు, ఇక్కడ బానే ఉంది. కొంచెం మొత్తం బురద పోయి. సో గాయ్స్, అసలు అమేజింగ్ వ్యూ ఇది. వాటర్ వేపర్ అంతా మా మీద పడి మేము ఫుల్గా తడిచిపోతున్నాము. అసలు మొత్తం అన్ని గేట్స్ ఓపెన్ చేస్తారు, చూస్తున్నారు కదా. అన్ని ఓపెనే ఉన్నాయి. అంటే స్లోగా కొంచెం ఓపెన్ చేశారా. ఎంత హైట్ కి లేస్తుంది చూడు అది. ఫుల్ ట్రాఫిక్.
అదో మొత్తం వర్షం పడినట్టే తడిచిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్. జస్ట్ నౌ మేము రీచ్ అయ్యాము ఇక్కడికి. సో ఇక్కడ మేమైతే పద్మశాలి అన్న సత్రంలో అయితే రూమ్ బుక్ చేసుకున్నాం అన్నమాట. సో డ్యామ్ దగ్గర అయితే చాలా పబ్లిక్ ఉన్నారు, అంటే వ్యూ పాయింట్ కదా. సో అక్కడే మాకు ట్రాఫిక్ జామ్ అయ్యి 1.5 hours టైం పట్టింది అనమాట. సో స్ట్రక్ అయిపోయాము అక్కడైతే. జస్ట్ నౌ రీచ్ అయ్యాము మేము. సో రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో డిన్నర్ అయితే అయిపోయింది మాది. సో మేము ఇక్కడైతే పద్మశాలి భవన్లో స్టే చేసాం అనమాట. అండ్ లేట్ నైట్ అవుతుంది కాబట్టి దర్శనం అయితే ఇప్పుడు దొరకట్లేదు. సో షాపింగ్ అంతా కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయాం కదా, అందుకని రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత అలానే షాపింగ్ కూడా ఫినిష్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క సత్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ సత్రాల్లో అయితే ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ. అండ్ ఒకవేళ ఇక్కడ సత్రాల్లో కనుక మనకి రూమ్స్ దొరకకపోతే మనం వచ్చే దారిలో కూడా చాలా రూమ్స్, లాడ్జ్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఒక్కటి శ్రీశైలంకి వస్తే మనకి ఏమిటంటే ఫుడ్ గురించి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి సత్రంలోనే మార్నింగ్ టీ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ అనేది టైం టు టైం పెట్టేస్తారు. సో మేము ఇందాక అయితే మా డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. ఓకే, అంటే ఫుడ్ అంత మంచిగా లేకపోయినా బెటర్గానే ఉంది. అండ్ నీట్నెస్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ అన్ని సత్రాల్లో కూడా ఫుడ్ అనేది చాలా బాగా పెడతారనమాట. మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. ఇది రిసెప్షన్ ఏరియా. మొత్తం ఈ సత్రం 3 floors వరకు ఉంది. అంటే లాస్ట్ ఫ్లోర్ ఏమో ఫంక్షన్ హాల్ అనమాట. ఈ ఎదురుగుండా ఉన్నదేమో భోజనశాల. అండ్ టైం టు టైం అనేది ఫుడ్ అనేది పెడతారు వీళ్ళు. ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత ఫుడ్ అందరికీ పెడతారు. అండ్ డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. 500 కాడి నుంచి మనకి ఎంత నచ్చితే అంత మనం డొనేట్ చేయొచ్చు. ఇక్కడ వీళ్ళంతా కూడా డోనర్స్ అన్నమాట. అండ్ ఈ ఫోటో పెట్టడానికి 11,000 తీసుకుంటారంట ఈ సైజు ఫోటో పెట్టడానికి. సో ఇక్కడ ఈ సత్రం నిండా ఈ ఫొటోస్తో నిండిపోయింది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే దర్శనానికి రెడీ అయిపోయాము. వచ్చేటప్పుడు పెట్టుకుంటారు. ఇప్పుడు అత్త
ఏమొద్దులన్నారు. సో ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం కదా రువాంశి, అందరం కలిసి దర్శనానికి వెళ్తున్నాం. ఎక్కడ డాగ్ డాగ్. సో చాలా త్వరగా అయితే దర్శనానికి వెళ్ళాలనుకుంటే చాలా లేట్ అయిందనమాట. అక్కడ ఉన్నాడు అక్క. మా జరిగి కిందకి దించే ఇప్పుడే తిన్నా కక్క వస్తుంది. నేను పట్టుకో, నేను ఎక్కువ అక్కడే ఇచ్చాం కదా. హాయ్ అదో హాయ్. ఓయ్ నువ్వు డ్రైవింగ్ చేస్తావా? ఇప్పుడు అక్కడే అత్త, కాకపోతే ఇటు లేదు అత్త. అటు షాపింగ్ దగ్గర నుంచి షాపులు తీసి అక్కడ కాంప్లెక్స్ లోకి ఇచ్చారు. ఆహా, మనము బయటకు వచ్చే రోడ్ నుంచి అత్తయ్య, అది కూడా స్ట్రైట్ అత్తయ్య. అందరు దర్శనాలు అయ్యి వచ్చేస్తున్నారు. ఏమంత పబ్లిక్ లేనట్టున్నారు కదా, ఖాళీ ఖాళీ ఉంది. ఉట్టి అక్కడ గేట్స్ దగ్గరే ఉంది. ఆహా, అప్పుడు ఇంకా ఇలా రష్ గా అనిపించేది. జస్ట్ నౌ మా దర్శనం అయిపోయింది. సో షాపింగ్కి వచ్చామన్నమాట. ఎందుకు గుర్తురారు, గుర్తొస్తారు. ఫస్ట్ టైం అదే అంటున్నాను, అక్కలే ఫస్ట్ టైం. షాపింగ్ అంతా ఇంతకుముందు రోడ్ మీద ఉండే, ఇప్పుడు కాంప్లెక్స్లోకి చేయించేశారు. ఇప్పుడు హ్యాపీ రువాన్షి ఇటు చూడు, ఇటు చూడు. నచ్చిందా పాప? కిస్ 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 కిసి నాన్న పాప కిసి. అమ్మ నేను ఈ పాప ఫేస్ చూపి. ఇదే కలర్ కలర్ అంటున్నా. మిగతా రెడ్ ఉన్నాయి అత్త, రెడ్ ఇంట్లో ఉంది కదా.
రేట్లు ఎక్కువ చెప్తున్నా రేట్ ఇది మొత్తం పూజా సామాన్ అంతా ఉంది ఈ షాప్‌లో. సో, మేము పూజకు కావాల్సిన సామాను కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ రేట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా లాంగ్ నుంచి తీసుకొచ్చి అమ్మాలి కదా! సో, మనకి హైదరాబాద్‌లోనే చాలా తక్కువకొస్తాయి చెప్పాలంటే. ఇక్కడైతే చాలా ఎక్కువగా అనిపించినియి. కాకపోతే వచ్చినందుకు ఏదో ఒకటి కొనాలనిపిస్తది కదా షాపింగ్‌లో. అందుకని అలా అలా కొన్ని కొన్ని షాపింగ్ చేస్తామనమాట. అండ్ మా పాపనైతే అసలు వాళ్ళ పాపను పట్టుకొని వదలట్లేదు. అండ్ మా పాపకి కొన్ని బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎప్పుడొచ్చినా శ్రీశైలం బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ కొంటాను. అది ఎందుకో అలా చూడంగానే కొనాలి అనిపిస్తుంది. ఈసారి అయితే మా పాపకి మాత్రమే బ్యాంగిల్స్ తీసుకున్నాను. తిన్నా మా దర్శనం అండ్ షాపింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఈ సత్రంకి అయితే వచ్చేసాం మేము. అండ్ ఇప్పుడు లంచ్ చేసుకొని కిందకి స్టార్ట్ అయిపోతాము. మా దర్శనం అయితే అయిపోయింది. పబ్లిక్ అంత ఎక్కువగా లేరు, బట్ 1.5 hour అయితే జర్నీ పట్టింది. అది కూడా ఫ్రీ దర్శనంకి వెళ్ళామన్నమాట. 1.5 hourలో దర్శనం అంతా అయిపోయింది మాది. అండ్ చిన్న చిన్న షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ 12:30 కల్లా లంచ్ స్టార్ట్ అవుతుంది. లంచ్ చేసుకొని ఇంకా ఆన్ ది వేలో ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా టెంపుల్స్ని విజిట్ అయ్యి వెళ్ళిపోవడమే. అంతే గాయ్స్. సే హాయ్. హాయ్. ఓహో. రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాము. వీక్ డేస్ కాబట్టి చాలా పబ్లిక్ అయితే చాలా తక్కువగానే ఉన్నారు. దర్శనం కూడా 1.5 hourలో అయిపోయింది. అంత రష్ అనిపించలేదు. బట్ వీకెండ్లో వస్తేనైతే పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉంటుండొచ్చు. అండ్ డ్యామ్ దగ్గరనే చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే గేట్స్ అన్నీ కూడా ఓపెన్ ఉండే కదా, సో అందుకోసం అని చెప్పి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చి 2:30 అయిందన్నమాట. అలానే డ్యామ్ గేట్స్ ఇప్పుడు ఓపెన్ ఉంటాయి కదా, సో మీకైతే క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా. అండ్ సాక్షి గణపతి కూడా ఇక్కడ దర్శనం చేసుకోవాలి కదా, ఇక్కడికి వెళ్ళినట్టు అంటే శ్రీశైలం మనం వచ్చినట్టు సాక్షి గణపతిని కంపల్సరీ విజిట్ అవ్వాలి, దర్శనం చేసుకోవాలి. జై జై ఓం నమ శివాయ. జై. మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి సాక్షి గణపతి టెంపుల్ 10 kilometers డిస్టెన్స్ ఉంది. ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మల్లమ్మ కన్నీరు అండ్ ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది, అలానే పాలధార, పంచదార. సో వాటన్నిటికీ మాకు వెళ్ళేంత టైం సరిపోలేదన్నమాట. అందుకనే డైరెక్ట్ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాం మేము.
సాక్షి గణపతి. అందుకని అక్కడ పెట్టాను. సో సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అస్సలు పబ్లిక్ ఎవరు లేరు, ఖాళీగా ఉంది టెంపుల్ అంతా కూడా. అండ్ ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇది సాక్షి గణపతి టెంపుల్ దగ్గర మా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ పాతాళ గంగ బిల్వ మొక్క అంట. వచ్చే దారిలో క్లైమేట్ ఉన్నట్టుండి ఒకేసారి చేంజ్ అయిపోయింది. ఫుల్ వర్షం పడింది. అండ్ డ్యామ్ దగ్గర ఎలా ఆగాలా, ఇంత వర్షంలో ఎలా వీడియో తీయాలా, వ్యూని ఎలా ఎంజాయ్ చేయాలా అని చాలా ఆలోచించాను. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం వర్షం తగ్గిపోయింది. అండ్ కింద అంతా కూడా బురద అన్నమాట. సో గాయ్స్, మీకు నైట్ చూపించా కదా, ఇదైతే నెక్స్ట్ డే. ఇంకా వాటర్ ఫ్లో అంతనే ఉంది. అమేజింగ్ వ్యూ గాయ్స్. వాటర్ ఫ్లో, అన్ని గేట్స్ ఓపెన్ చేశారు. వాటర్ చూస్తున్నారు కదా ఎంత హైట్ కి లేస్తుందో, అంటే ఫ్లో అంతగానం ఎక్కువ ఉంది. అమేజింగ్ ఉంది అసలు వ్యూ పాయింట్. సో ఇప్పుడే వర్షం కూడా బాగా ఎక్కువగా పడింది. ఎక్కడ చూసినా బురద.
సో అక్కడ సైడ్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ చూడండి. మొత్తం ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఉంది ఫుల్. సో వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. వ్యూ అయితే అమేజింగ్ ఉంది, అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మనకు వాటర్ అంతా కూడా స్మోక్ లాగానే కనిపిస్తుంది ఇక్కడ. సో వ్యూ అయితే చూసారు కదా. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అన్ని గేట్స్ అలా ఓపెన్ చేయడము. నేను ఎప్పుడు వచ్చినా సరే 1 or 2 గేట్స్ ఓపెన్ ఉంటుండే. సో ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది వ్యూ అయితే. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుందంటే అందరూ కూడా ఈ వ్యూ పాయింట్ కోసమే వస్తున్నారు. సో చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వ్యూ. నెక్స్ట్ దిండికి వెళ్తున్నాం. ఫారెస్ట్లో గ్రీనరీ చాలా బాగుంటుంది కదా, అందుకనే ఇక్కడ కొంచెం సేపు ఆగి సమ్ పిక్స్ అయితే దిగాము. నెక్స్ట్ దిండికి వెళ్ళిపోయాము. అక్కడైతే నేను పైన వ్యూ అయితే చూపించలేకపోయాను గాయ్స్, చాలా అలసిపోయాము, అందుకనే నేను అక్కడ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ మైసగండికి వెళ్ళామన్నమాట. అక్కడైతే టెంపుల్ క్లోజ్ అయిపోయింది. మేము 7 o'clock వరకు టెంపుల్కి వెళ్ళాం, కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. సో వెహికల్తో అమ్మవారి చుట్టూ అంటే టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని మేమైతే సిటీకి వచ్చేసాము. అండ్ ఇది మా శ్రీశైలం వ్లాగ్ గాయ్స్. మీకు ఎలా అనిపించింది అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.